బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్ అయితే విడుదలైంది. 6వ రోజు బాక్సాఫీస్ వసూలు ఏకంగా పాన్ ఇండియా సినిమాలను మించి వసూలునైతే రాబట్టడం ట్రేడ్ వర్గాలను అయితే షాక్ అయితే గురి చేసిన మ్యాటర్ అని చెప్పాలి. డే 6 బాక్సాఫీస్ ఏపీ తెలంగాణ వసూలంతా 6 డేస్ బాక్సాఫీస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు లాభాలు ఎన్ని కోట్లు తెలుసుకుందాం పదండి. డే 6 ఏపీ తెలంగాణలో ఏకంగా 14 కోట్ల 60 లక్షల వరకు షేర్ అయితే ఉంది. డే 6 పాన్ ఇండియా సినిమాలైన త్రిబులర్ 9 కోట్ల 54 లక్షల షేర్ అయితే అందుకోగా, కల్కి చిత్రం 7 కోట్ల 80 లక్షల వసూలును, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 7 కోట్ల 50 లక్షల వసూలును అయితే అందుకొని రచ్చ చేశారు. అయితే ఇప్పుడు విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం 6వ రోజు బాక్సాఫీస్ ధర ఏపీ తెలంగాణలో 14 కోట్ల 60 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 17 కోట్ల వరకు షేర్ను 32 కోట్ల గ్రాస్ను అయితే అందుకోవడం విశేషం. పాన్ ఇండియా సినిమాలు మించి బేబసం అయితే ఈ సినిమా చేయడంతో ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. ఏపీ తెలంగాణలో ఈ సినిమాని 33 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. 6 డేస్ చూసుకుంటే 6 రోజుల్లో బాక్సాఫీస్ ధర 84 కోట్ల 60 లక్షల షేర్ అయితే ఉంది. అంటే అక్షరాల 50 కోట్ల పైన ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను 12 కోట్ల వరకు వసూలునైతే అక్కడ అందుకొని సూపర్ హిట్గా నిలిచింది. టోటల్గా అన్ని చోట్ల వసూలు కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లోనే 100 కోట్ల వరకు షేర్ అయితే అందుకుంది సంక్రాంతికి వస్తున్న ఫిలిం. గ్రాస్ పరంగా మాట్లాడుకోవాలంటే 175 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే 43 కోట్ల వరకు షేర్ రాబడితే సరిపోతుంది. ఏకంగా ఆ వసూలును కూడా దాటేసి డబుల్ మార్జిన్తో 56 కోట్ల వరకు లాభాలైతే ఈ సినిమాకి తెచ్చిపెట్టడం జరిగింది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా బాగా కలిసి రావడంతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు అయితే కుమ్మేస్తున్నారు. అందువలన ఈ రోజు హౌస్ఫుల్ బర్డ్స్ అయితే గట్టిగా దర్శనం ఇవ్వడంతో ఈ రేంజ్ లో వసూలు అయితే వచ్చాయని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. నైట్స్ గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్క పెరిగే ఛాన్స్ అయితే ఉంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే 6 రోజుల్లోనే 100 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంది సంక్రాంతికి వస్తున్న చిత్రం. 175 కోట్ల వరకు గ్రాస్ ను 6 రోజుల్లో బాక్సాఫీస్ అందుకుంది ఈ ఫిలిం. లాంగ్ రన్ లో 300 కోట్ల వరకు గ్రాస్ చేరుకున్న పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్ళిపోతుందో చూడాలి. ఈ ఒక్క రోజునే 4 లక్షల పైన టికెట్స్ అయితే తెగాయి. మరి బాక్సాఫీస్ బేబసమే చేస్తుంది ఈ చిత్రం. మరి ఈ చిత్రం వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.